నేను మీకు ఒక స్టోరీ చెప్తా ఇప్పుడు. అదేంటంటే ఒక ముసలాయన ఉంటుండే. ఆయన చనిపోయేటప్పుడు ఇద్దరు కొడుకులు పిలుస్తాడు. పిలిచి నా దగ్గర 3 ఆస్తులు ఉన్నాయి. ఒకటేమో మామిడి చెట్టు, ఒకటేమో ఆవు, ఇంకోటేమో బ్లాంకెట్ రగ్ ఉంది. ఇది మీరు ఇద్దరు షేర్ చేసుకోండి అంటాడు. అని చనిపోతాడు. చనిపోయినాక ఈ అన్న ఏంటంటే కొంచెం హుషారు ఉంటుండే, తమ్ముడేమో అమాయకుడు ఉంటుండే. అన్న అంటాడు తమ్ముడితోని, మనం ఇవి షేర్ చేసుకుందాం. ఈ ఆవు ఉంది కదా, ముందరి పాటు నీకు వెనుక పాటు నాకు అంటాడు. ఈ చెట్టు ఉంది కదా, ఈ కింద పాటు నీది పైన పాటు నాది అంటాడు. ఇంకోటి రగ్ ఉంది కదా బ్లాంకెట్, అదంతా మార్నింగ్ అంతా నువ్వు వాడుకో, నైట్ నేను వాడుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇట్లా మోసపోతూ ఉంటాడు. ఇంకా అట్లా జీవితం గడుస్తూ ఉంటది. ఆ తర్వాత ఈ తమ్మునికి చేతన అనే అమ్మాయితోని పెళ్ళి అవుతుంది అన్నట్టు. అప్పుడు ఆ అమ్మాయి గుర్తిస్తుంది, అరే నిన్ను మోసం చేస్తున్నాడు రా మీ అన్న, ఇట్లా ఈ 3 కూడా ఆయనకే బెనిఫిట్ అవుతున్నాయి, నీకైతే లేవు. నువ్వు పని చేయి, ఆవుకి గడ్డి వేయడం మానేయి, తర్వాత చెట్టుకి నీళ్లు పోసుడు మానేసి మొదలు కొట్టేసి స్టార్ట్ చేయి. ఇంకోటి ఏంటంటే రఘు పొద్దుంతా నానబెట్టు, దాంతో మీ అన్న లాస్ అవుతాడు. అప్పుడు నీకు తెలుస్తుంది, మీ అన్న కూడా తెలిసి వస్తుంది అని చెప్పేసి అంటది అన్నట్టు. ఆ తమ్ముడు అట్లనే చేసి స్టార్ట్ చేస్తాడు. కథం దాంతో అన్నకు తెలిసి వచ్చి అప్పుడు ఇద్దరు మంచిగా పంచుకుంటారు. ఆస్తులు అవన్నీ కరెక్ట్ పంచుకుంటారు అన్నట్టు. సేమ్ మన పొజిషన్ కూడా తెలంగాణ రాకముందు ఇట్నే ఉంటుండే అన్నట్టు. మన కూడా దక్కుతుండే, వాళ్ళ కూడా దక్కుతుండే, ఎవరికి ఏం చెప్పాలని అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే సోయిలోకి వచ్చినామో, మనం సోయిలోకి వచ్చి కాన్షియస్ గా తెలంగాణ సాధించుకున్నామో, అప్పుడు కొంచెం మారినాయి. మొత్తం మన బతుకులు మారినాయి, మన ఊర్లు మారినాయి, ఇది మన వాటర్ మారింది, అన్ని మారినాయి అన్నట్టు. సో ఈ రోజు మనందరికి కూడా చాలా ఇంపార్టెంట్ రోజు. అందరికీ తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణలో అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.